ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం నాగాయలంకలో వేయించేసినటువంటి శ్రీ గణపేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ ఆలయంలో అయినా మొదట స్వామివారిని దర్శించుకున్నాకే అమ్మవారిని చూస్తారు భక్తులు. కానీ ఈ శివాలయంలో మాత్రం అమ్మవారిని పూజించాకే స్వామిని చూడాలంటారు. పరమశివుడు గణపేశ్వరుడుగా, దేవీ దుర్గమ్మగా దర్శనమిస్తున్న ఈ గణపేశ్వర ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలదు. సముద్ర తీరాన ప్రశాంతమైన వాతావరణంలో కాకతీయుల శైలిలో నిర్మించినటువంటి గణపేశ్వర ఆలయం కృష్ణా జిల్లా అవనిగడ్డలోని నాగాయలంక మండలంలో గణపేశ్వరం గ్రామంలో ఉంటుంది. ఇక్కడ శివుడు గణపేశ్వరుడిగా పూజలు అందుకుంటుంటే అమ్మవారు కనకదుర్గగా దర్శనమిస్తుంది. మరి ఇంతటి విశిష్టమైన క్షేత్ర స్థల పురాణం ఈరోజు మనం తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం కాకతీయులు దివిసీమకు వచ్చినప్పుడు అయ్యవంశీ అనేటువంటి పినచోడ దేవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. యుద్ధంలో ఈ ప్రాంతాన్ని కాకచీ చక్రవర్తి గణపతి రుద్రుడు కైవసం చేసుకోవడంతో పినచోడ దేవుడు తన ఇద్దరు కుమార్తెలైనటువంటి నారమ్మ, పేరమ్మలను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత గణపతి రుద్రుడు ఓరుగలకు వెళుతూ తన బావమరిది జాయపాను తీసుకువెళ్ళాడంట. అక్కడ జాయప ప్రతిభ పాటవాలను గుర్తించిన గణపతి రుద్రుడు అతన్ని ఏనుగులకు సేనాధిపతిగా నియమించాడు. దాంతో తన బావ గణపతి రుద్రుడి పేరు ప్రఖ్యాతలని స్వస్థలంలో ఇముడింపు చేసేందుకు ఇక్కడ గణపేశ్వరం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసి కాకతీయుల శైలిలో ఆలయాన్ని నిర్మించి శివుణ్ణి ప్రతిష్ఠించాడని కథనం కలదు. ఈ ఆలయాన్ని కట్టిన కొన్నాళ్లకు దుర్గమ్మ జాయపేశ్వరుని కళలో కనిపించి తలకడ దేవి చెరువులో తన విగ్రహం ఉందని దాన్ని బయటకు తీసి స్వామికి కుడివైపున ప్రతిష్ఠించమని చెప్పిందంట. దాంతో జాయపసేనుడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి ఇక్కడ ప్రత్యేకంగా సింహద్వారాన్ని నిర్మించి 10 చేతులున్నటువంటి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని, అనంతరం ఆలయానికి దక్షిణాన కనకదుర్గ ఆలయాన్ని కట్టించాడని అంటారు. ఈ అమ్మవారి విగ్రహం విజయవాడ కనకదుర్గలను పోలినట్టుగా ఉంటుంది. 1977లో సంభవించినట్టు దివిసీమ ఉప్పెన సమయంలో ఎంతో మంది ఈ ఆలయంలో తలదాచుకున్నారని, ఇక్కడున్న శివుడు అమ్మవార్లే వాళ్ళని కాపాడారని చెప్తారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో స్వామివారికి అమ్మవారి ఎడం వైపున ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపున కనిపిస్తుంది. అందుకే భక్తులు మొదట అమ్మవారిని దర్శించుకున్నాకే శివుణ్ణి పూజిస్తారు. ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వర లింగంతో పాటు నవగ్రహాలు, వినాయకుడు, కాలభైరవుడి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. చైత్ర మాసంలో స్వామివారి కళ్యాణం, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో నెల రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలన్నీ చూసేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. విజయవాడ నుంచి కరకట్ట రహదారి మీదుగా అవనిగడ్డకు చేరుకొని నాగాయలంకు వెళ్ళాలి. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు అన్ని వసతులు కలవు. మరి తెలుసుకున్నారు కదా నాగాయలంకలో ఉన్నటువంటి గణపేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా